మీరు హోమ్ లోన్ ఈఎంఐ 3 టైమ్ మిస్ అయితే ఏమవుతుంది? పాయింట్ నెంబర్ 1, ఇమీడియట్లీ మీ లోన్‌ని ఎన్‌పీఏకి మార్చేస్తారు. అనగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇది ఇమ్మీడియేట్‌గా మీ సిబిల్ రిపోర్ట్‌లో అప్డేట్ అవుతుంది అండ్ సిబిల్ స్కోర్ పడిపోతుంది. పాయింట్ నెంబర్ 2, అకార్డింగ్ టు సర్ఫాసీ యాక్ట్ దెన్ మీకు లీగల్ నోటీస్ పంపిస్తారు టు పే ద ఈఎంఐ వితిన్ ద నెక్స్ట్ 60 డేస్. దాని అర్థం మీరు నెక్స్ట్ 60 డేస్‌లో పేమెంట్ చేయకపోతే కోర్ట్ ఆర్డర్ లేకుండా ఇంటికి సీజ్ చేసి ఆక్షన్‌లో అమ్మేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 3, మీకు ఒకవేళ ఈఎంఐ కట్టలేరు అంటే మీరు లోన్ వేరే బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి మీరు ఈఎంఐ తగ్గించుకోవచ్చు. లేదా టెన్యూర్ పెంచి ఈఎంఐ తగ్గించడానికి నెగోషియేషన్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 4, ఒకవేళ మీరు కట్టలేరు అంటే మీ బ్యాంక్‌తో మాట్లాడి లోన్ సెటిల్మెంట్ కూడా ట్రై చేయొచ్చు. నా పేరు ఖాజా ఫసీయుద్దీన్ ఫ్రమ్ సాహి లోన్. మీకు హోమ్ లోన్ ఈఎంఐ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఈ కింది నంబర్‌కి మెసేజ్ చేయండి.